నమస్తే, నా పేరు వంగల వెంకటరెడ్డి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామం. నేను వరి సాగు చేసేటువంటి రైతును. ఇప్పుడు మనకు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రధానంగా మనకు కూలీల కొరత బాగొస్తుంది. ఒకప్పుడు మనకు స్థానికంగా దొరికేటువంటి మహిళా లేబర్ తోటి నాటు వేసేది, కానీ ఆ యొక్క మహిళా లేబర్ తగ్గిపోవడం, వరి సాగు వైపు కూడా రైతులు భూగర్భ జలాలని చెప్పేసి ఎక్కువ మొత్తంలో వరి సాగు చేయడం వల్ల మనం వేసుకునేటువంటి వరిలో దాదాపుగా మహిళా లేబర్ తగ్గింది. కాబట్టి ఈ మధ్యకాలంలో అంటే మా ప్రాంతంలో ఈవెన్ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలో దాదాపుగా ఒక 4 సంవత్సరాల నుంచి వెళ్ళి వెస్ట్ బెంగాల్ లేబర్ వస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లేబర్ వచ్చినప్పుడు మనం కొన్ని సూచనలు జాగ్రత్తలు కనుక చేసుకుంటే ఏ రకంగా దిగుబడి పెడుతుంది, మహిళా లేబర్ వేసింది ఎట్లా ఉంటుంది, మన యొక్క ప్రాంతంలో వేసినటువంటి మహిళా లేబరు వెస్ట్ బెంగాల్ కానీ యూపీ కానీ బీహార్ కానీ జార్ఖండ్ కానీ ఒరిస్సా కానీ మరియు బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి లేబర్ ఏ రకంగా చేస్తారని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నా సుదీర్ఘమైనటువంటి దాదాపుగా ఈ 4 సంవత్సరాల వెస్ట్ బెంగాల్ లేబర్ తోటి వేసేటటువంటి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను కూడా మా గ్రామంలో 4 సంవత్సరాల కింద లేబర్ వచ్చినప్పుడు మా దగ్గర మధ్య ఏజెంట్ తీసుకొచ్చేది. ఆయన వేసినప్పుడు వారు వేసినటువంటి విధానం చూసి నేను ఆశ్చర్యపోయి ఇది ఎక్కడ పంట పండుతుంది, ఇది పిలకలు ఎక్కువ వస్తాయి, దిగుబడి తగ్గుతుంది అని చెప్పేసి చాలా అపోహపడి భయపడినటువంటి పరిస్థితి. ఆ రైతులు కూడా భయపడినటువంటి పరిస్థితి ఒక సీజను వరకు. మనకు ఇందులో మనం గమనించినటువంటిది ఏంటంటే వెస్ట్ బెంగాల్ లేబర్ వచ్చినప్పుడు నారు అనేది మనం మంచిగా పెంచుకోవాలి. అంటే సుమారుగా మనకు ఉన్నటువంటి లెక్క ప్రకారం చూసుకుంటే ఒక జాన నారు ఉండే విధంగా చూసుకోవాలి. మీకు ఆ నారు పెరగాలంటే మనకు నారు పోసే ముందు నుంచి వెళ్ళే మనకు దాదాపుగా నారు వరకు కూడా చాలా జాగ్రత్తగా సిఫారసు మేరకు నత్రజని నార్మల్లో, సిఫారసు మేరకు భాస్వరం, అవసరం అనుకుంటే సస్యరక్షణ చర్యలు కూడా చేసుకొని 30 రోజులలో మనకు మంచి నారొచ్చే విధంగా మనకు దాదాపుగా జాన నారొచ్చే విధంగా చూసుకోవాలి. మనకు లేబర్ వచ్చినప్పుడే మనకు లేబరు తప్పనిసరి వెస్ట్ బెంగాల్ లేబర్ వచ్చినప్పుడు నార్మల్లో మీరు వాటర్ మేనేజ్మెంట్ నారు పోసిన నుంచి వెళ్ళి మనకు నారు పీకేంత వరకు కూడా నార్మల్లో చాలా జాగ్రత్త మెయింటైన్ చేయాలి. రైతులు ఏంటంటే చాలామంది నారు పోసిన తర్వాత 2 రోజులకోసారి 3 రోజులకోసారి నీళ్ళు పెట్టడం వల్ల చీవెనేరలు వచ్చి అక్కడక్కడ నారు కూడా భూమి కూడా తెల్లబడి నారు వీకినప్పుడు ఏరు తెగేటువంటి పరిస్థితి ఉంటుంది. నారు కూడా గట్టిగా వస్తే వాళ్ళు వెస్ట్ బెంగాల్ లేబరు మేము వెయ్యమని చెప్పేసి గడ్డకెక్కించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం నారుమడి నుంచెల్లే నారు నీటి యాజమాన్యం సక్రమంగా చేసుకోవాలి. కలుపు యాజమాన్యం అనేది 100% కలుపు లేకుండా చూసుకోవాలి. మరి సరైన సమయంకి 30 రోజులలో నారు వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్త కనుక మనం నారు వేసుకునే విధంగా చేసుకుంటే వాళ్ళ బాగా వస్తుంది. నాటేసినప్పుడు మనం గమనించింది ఏంటంటే వారు నారు వీకి ఆ నారునంతా కూడా వాటర్లా నీట్గా కడుగుతారు. అంటే మనం నారు పీకే ఒక రోజు ముందే మంచిగా నారు ఒడ్లు పెట్టుకొని మెదలైతే ఎక్కడ ఉంటాయో జాగ్రత్తగా వేసుకొని ఉదయం వాళ్ళు 6 గంటలకు వేస్తారు కాబట్టి అచ్చటాలకు దాదాపుగా మనం ఒక 4 ఇంచుల 5 ఇంచుల నీళ్ళు ఉండేటట్టుగా నార్మల్గా పెట్టుకుంటే వాళ్ళ నారంతా వీకి తెల్లగా ఆ యొక్క వేర్లకు ఉన్నటువంటి మట్టి అంతా కూడా మనకు ఆ మట్టి అంతా కూడా కడిగి వేసుకొని మనకు ఉల్లినారులాగా కడుక్కొని ప్రతి కట్టను అంటే రమారమిల వాళ్ళు ఒక 500 నుంచి వెళ్ళి 700 గ్రాముల మినిమం వచ్చే విధంగా వారు ఒక గడ్డి పోసతోటి కానీ లేపుడు ఇప్పుడున్నటువంటి సుతిలు కానీ లేకపోతే ఏదన్నా ఒక తాడుతోటి వాళ్ళు కట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సుమారుగా వాళ్ళు ఒక 170 నుంచి వెళ్ళి 180 కట్టలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. మనం నాటు వేసే మనం ఒక రోజు ముందే అవసరం అనుకుంటే 2 రోజుల ముందే మనం వేసుకునేటువంటి ఏదైతే ఫర్టిలైజర్ ఉంటుందో భాస్వర ఎరువులు ఉంటాయో ఆ భాస్వర ఎరువు అంతా కూడా సిఫారసు మేరకు అంతా కూడా చల్లుకొని నున్నగా లెవెల్గా గొర్రు కొట్టుకొని మరీ పొలంలో నీళ్ళు ఎక్కువ ఉండకుండా తక్కువ ఉండకుండా మరీ మొత్తం నీళ్ళు లేకుండా కూడా మన లేబర్ అయితే వేస్తారు లోకల్ లేబర్ కానీ వాళ్ళు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మినిమం ఒక ఇంచున్నర నీళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి. వాళ్ళు వేసే ఒకరోజు ముందే మంచిగా మిర్రలు తీసుకోవాలి, లెవెల్గా నీళ్లు పెట్టుకోవాలి. వాళ్ళు నాటేసేటప్పుడు మనం ఒక మనిషిని పెట్టుకొని చాలా జాగ్రత్తగా వాళ్ళు ఒక తాడు మధ్యలో రమారంలో మనకు ఒక 3 గజాలు ఉంటుంది. ఆ 3 మీటర్ లోపల మనకు దాదాపుగా 12 సార్లు అంటే మనకు ఒక లెక్క చెప్పానంటే ప్రతి మొక్కకు
జానెడు వచ్చేటట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ పొలంలో కనుక గమనించుకుంటే దాదాపుగా మనం అనుకున్నటువంటి 3 గజాల లోపల దాదాపుగా 12 వరుసలు ఉంటాయి. వరుసకు మధ్యలో జానెడు, ఏ మొక్కకు కూడా జానెడు ఉంటుంది. దీని మధ్యలో మనకు వాళ్ళు ఖాళీ ప్లేస్ ఒక 12 ఇంచులు వదిలిపెడతారు. ఇది ఎందుకంటే మనం అన్ని రకాల ఎరువులు వేసుకోవడానికి, సస్యరక్షణ మందులు కొట్టుకోవడానికి, కలుపు కలిసినప్పుడు మనకు బాగా పనిచేస్తుంది. దాంతో పాటుగా గాలి వెలుతురు కూడా తోకి మనకు పిలకల సంఖ్య కూడా ఎక్కువ రావడం గమనించింది. అంటే మనకు మహిళా లేబర్ వేసినటువంటి చూసుకుంటే ఈ 30 రోజుల నా యొక్క నాటులో మహిళా లేబర్ వేసింది చూసుకుంటే దాదాపుగా 8 నుంచి వెళ్ళి 12 పిలకలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇది 30 రోజుల వయసు చూసుకుంటే మనకు వరి రకం ఏదైనప్పటికీ రమారంలో మనకి ఇప్పటికే దాదాపుగా 18 పిలకలు రావడం జరిగింది. ఇందులో ప్రతి పిలక కూడా దృఢత్వంగా ఉంటుంది. మీకు మెయిన్గా ఏంటంటే తెగుళ్ళు కూడా చాలా తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వేరు వ్యవస్థ బాగా లోపలికి పోతుంది. మనకు పిలకల సంఖ్య బాగా తోటిపాటుగా మనకు గొలుసు కూడా బాగా ఇస్తుంది. ఇచ్చినటువంటి గింజలు దాదాపుగా మనకు ఒక 1000 గింజలు చూసుకుంటే మహిళా లేబర్ వేసినాయి దాదాపుగా 18 నుంచి వెళ్ళి 20 మిల్లీగ్రాముల లోపే ఉంటాయి. కానీ ఈ యొక్క మనం అనుకున్నటువంటి మొగ లేబరు మనకు వేసినటువంటి దానిలో చూసుకుంటే దాదాపుగా 1000 గింజలు చూసుకుంటే 20 నుంచి వెళ్ళి 26, 27 మిల్లీగ్రాములు కూడా గమనించడం జరిగింది. అంటే గొలుసు ఎక్కువ రావడం, ప్రతి పిలక కూడా దృఢత్వంగా ఉండడం, ఎక్కువ శాతం పిలకలు ఉండడం, మనకు చూస్తేనో గ్యాప్ అనిపిస్తుంది. ఇన్ని రకాలు ఉన్నాయి. ఇంకా మనకు బాగా వర్షాలు కొట్టినప్పుడు, గాడు పెట్టినప్పుడు కూడా మహిళా లేబర్ వేసినప్పుడు పడిపోయినటువంటి సందర్భాలున్నాయి. కానీ ఇలా మనకు అలాంటి వర్షం పడ్డప్పుడు, అకాల వర్షాలు పడ్డప్పుడు కూడా పడిపోయేటటువంటి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. రకం ఏదైనప్పటికీ పడిపోయేటువంటి చాలా తక్కువ ఉంటుంది. ఇన్ని రకాల మనకు లాభాలు ఉన్నట్టు కాబట్టి వెస్ట్ బెంగాల్ లేబర్ వేసుకున్నప్పుడు నేను మొదలు చెప్పాను, నారు జాగ్రత్తగా పెంచుకోవాలి, నీటి యాజమాన్యం సక్రమం చేయాలి, వేరు వ్యవస్థ తెగకుండా చూసుకోవాలి, సమయానుకూలంగా 30 రోజులలో నారు పెంచుకునే విధంగా చూసుకోవాలి, నారు వీకేటప్పుడు నీళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి, నాటు వేసేటప్పుడు కూడా మనం మెయిన్ పొలం లోపల ముందే ఒక రోజు ముందే మనకు ఫర్లింగ్ చేసుకొని లెవెల్ చేసుకొని 1 ఇంచున్నర నీళ్లు పెట్టుకునే విధంగా చూసుకోవాలి, కలుపు మందులు సమగ్రంగా వాడాలి. మనకు ఇంకొకటి ఏంటంటే వెస్ట్ బెంగాల్ లేబర్ వేసిన దానిలో తప్పనిసరిగా మామూలుగా మనకు మహిళా లేబర్ వేసిన దానికన్నా కూడా అదనంగా ఒక 30 నుంచి వెళ్ళి 40 కిలోల నత్రజని కూడా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే నాటు వేసినాక 15 నుంచి వెళ్ళి 12 రోజుల లోపలనే వీలైతే మనకు ఒక 20-25 కిలోల నత్రజని కనుక వేస్తే తొందరగా మనకు మూన తిరిగి అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక 15 రోజుల దాకా మీరు వెస్ట్ బెంగాల్ లేబర్ వేసినటువంటి దానికి వస్తే మీకు చూడబుద్ధి కాదు. ఇంకా వేరే వాళ్ళని వస్తే ఇది ఇట్లా బాగలేదు, ఆడోళ్ళు వేసిందే బాగని అంటారు. నేను అదే రకంగా అనుకుని 4 సంవత్సరాల కింద నేను అప్పుడు చూడడం జరిగింది. కానీ 4 సంవత్సరాల నుంచి వెళ్ళి మా యొక్క గ్రామాలలో దాదాపుగా 2400 ఎకరాలు ఉన్నటువంటి విస్తీర్ణంలో మహిళా లేబర్ వచ్చినా కూడా మేము వేసుకుంటలేము. ఎందుకు వేసుకుంటలేము అంటే వాళ్ళు మొక్కలు దగ్గర వేసినప్పటికీ పిలకల సంఖ్య పెరగకపోవడం, గాలి వెలుతురు సోకకపోవడం, దానికి తెగుళ్ళు రావడం, మనం అనుకునే విధంగా ధాన్యం కూడా దిగుబడి అంటే ధాన్యం కూడా బరువు రాకపోవడం, ఇన్ని రకాల గమనించి ఒకే రేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే మనం మొగ లేబర్ నారు పోసుకోవడానికి అవసరం లేదు, వాళ్ళే నారు పోసుకుంటారు, వాళ్ళే నాటేసుకుంటారు. అయిపోయినంత కూడా ఏ రైతుదైనా వాళ్ళు సెల్లు ప్రకారంగా పెట్టుకొని ఎంత భూమి విస్తీర్ణం అనేది కూడా కొలుసుకొని కరెక్ట్గా కొలుసుకొని ఆ రైతుతోటి సంతకం పెట్టుకొని పోతాడు. అంటే ఈ రకంగా మనం కనుక చూసుకుంటే వెస్ట్ బెంగాల్ లోపల అపోహలు ఉన్నాయి. దయచేసి చెప్పేది ఏంటంటే మీరు నారు జాగ్రత్తగా పెంచుకోవాలి, కరెక్ట్గా జానెడు ఉంటాడు చూసుకోవాలి. సమయానుకూలంగా మనకు ఏదైనా తక్కువ రోజుల పంటకాలం 125 రోజులు ఉన్నాయనుకో, ఎక్కువ రోజులు అయితే అంటే దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వేసుకునేటప్పుడు అవసరం అనుకుంటే పెంట కానీ లేకపోతే భాస్వర ఎరువు కానీ మొలక చల్లినప్పుడు మధ్యలో మనకు నారు పోసినాక 10-12 రోజులకు నత్రజని ఎరువు దగ్గర వేసుకోవడం కానీ, పెరిగేటువంటి ఈ మధ్య కాలంలో అమినో యాసిడ్స్ ఉన్నటువంటి మనకు అట్లాంటి కనుక మనకు ఫార్ములా 7 కానీ ఫార్ములా 6 కానీ జాగ్రత్తగా నారు మీద 2 సార్లు పిచికారీ చేసుకోవడం, నారు ఏ రకంగానైనా 30 రోజులలో పెరిగేటట్టు చేసుకొని మనం కనుక వాళ్ళతో వేసుకుంటే మనకున్నటువంటి లాభం పిలకల సంఖ్య పెరగడం, దిగుబడి పెరగడం, ధాన్యం కూడా బరువు రావడం, ఇవన్నీ కూడా గాలి వెలుతురు సమాంతగా కూడా సోకి దోమపోటు కూడా చాలా తక్కువ గమనించడం జరిగింది. మహిళా లేబర్ వేసినప్పుడు దోమపోటు అనేది పెద్ద సమస్య అయి కూర్చున్నది. కాబట్టి ఇన్ని రకాలు ఉన్నటువంటి దానికి అపోహలని తీసేసి ఒక 15 రోజులు మాత్రం జాగ్రత్తగా ఏ రైతైనా కూడా ఆడ లేబర్ వేసిన దానికి దీనికి ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ జాగ్రత్త చేసుకోండి.
లెవెల్గా గొర్రు కొట్టుకోరు. ఎందుకంటే మైలా లేబర్ వేసినప్పుడు దాదాపుగా 8 నుంచి 10 మొక్కకు పడేట అవకాశం ఉంటుంది ఒక కుదురుకు. కానీ వీళ్ళు మాత్రం కేవలం 2-3 వేస్తారు. అది కూడా ప్రతి నారు కట్టను తేటగా ఉల్లినారులాగా కడుగుతారు కాబట్టి ఒక 2 రోజులు 3 రోజులు అది చచ్చిపోయినట్టయి మళ్ళీ బతికి అప్పుడు పిలకలు పోసుకుంటూ వచ్చి దాదాపుగా మనకు 40-45 రోజులలోనే మనకు ఎక్కువ పిలకలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రకంగా చూసుకొని ఇంకా మీరు వెస్ట్ బెంగాల్ లేబర్ వేసినప్పుడు దయచేసి మీరు ఏజెంట్ దగ్గర పోయినప్పుడు ఫస్ట్ మీరు ఎవరైతే ఆ ఏజెంట్ ఉన్నాడో ఆ ఏజెంట్ తోటి ఆ మొగ లేబర్ తీసుకురావడం, అందులో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి అతడు అతనికి ఆ నారు చూపించి ఎంత పొడుగు పెరిగింది ఏ రోజు వేయచ్చు అని చెప్పేసి వాళ్ళతోటి ముందే ఒక రోజు ముందే మనం సమాచారం తీసుకొని తర్వాతనే గొర్రు కొట్టుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే మనం వాళ్ళు చేను దగ్గర పోయినప్పుడు నారు పెరగలేదు సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు ఆ లేబర్ రావడం జరుగుతుంది. ఈ పొలం గొర్రు కొట్టి మళ్ళా వారం రోజుల తర్వాత మళ్ళీ కొట్టినప్పుడు గడ్డి పడడం, మళ్ళీ రీసోయింగ్ కూడా మళ్ళా పొలాన్ని గొర్రు కొట్టడం అవుతుంది. కాబట్టి ఫస్టే ఒక రోజు ముందే మీరు నాటేసుకునేటువంటి ముందుకే మనం పొలం గొర్రు కొట్టే ముందే తప్పనిసరిగా ఆ యొక్క పెద్ద మనిషిని అందులో ఒక లేబర్ మీద ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆయన తీసుకొచ్చి నార్మడి కాడ చూపించి ఎంత నారు ఉన్నది, ఇది ఎంత పెడుగు పెరిగింది, మేము ఎప్పుడు గొర్రు కొట్టుకోవాలని మీరు మొత్తం మొదలే ఒక అవగాహనకు వచ్చి ఆయనతోటి మాట్లాడుకొని నారు చూపించుకొని అప్పుడే మీరు గొర్రు కొట్టుకొని వేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు గొర్రెంతా కొట్టిన తర్వాత పొద్దున 6 గంటలకు లేబర్ వచ్చిన తర్వాత నారు కనుక పెరగకపోతే వాళ్ళు మర్రిపోతే మళ్ళీ మీరు దున్నుకొని గొర్రు కొట్టుకుంటే ఇలాంటి పెద్ద సమస్యలు వస్తాయి. కాబట్టి అపోహలన్నీ వీడండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లేబర్ వేసినటువంటి దానిలో మీరు అబ్జర్వేషన్ దాంట్లో ఒక 10 గుంటలు హార్వెస్టర్ కోసేటప్పుడు దాన్ని కోయండి ఒకే రకాన్ని, మళ్ళా మైలా లేబర్ వేసినప్పుడు దీన్ని కోయండి. దానికన్నా కూడా దీనిలో దాదాపుగా మనకు ఒక 2 బస్తాలు ఒక బస్తా 2 బస్తాలు ఎక్కువ వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అపోహలు అనేది మధ్యవర్తిత్వంగా నమ్మకండి. మనం చెప్పినటువంటి విధంగా 12 సార్లు ఉంటాయి. ప్రతి మొక్కకు జానెడచ్చే విధంగా ఉంటుంది. ఒక్కొక్కటి 2 మొక్కలు నాటుతారు. నీటి యాజమాన్యం చాలా జాగ్రత్తగా 15 రోజులు చూసుకోవాలి. ప్రతి 12 రోజులకు ఒక్కసారి దాదాపుగా మనం నత్రజని సిఫారసు మేరకు వేసుకున్నట్టు అయ్యేది ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి నాకున్నటువంటి సుదీర్ఘమైన 4 సంవత్సరాల అనుభవం లోపల నేనేయడంతో పాటుగా మా గ్రామంలో 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు కూడా ఆరైతోటి వేస్తున్నారు మొగ లేబర్ తోటే. ఒకవేళ మన లోకల్ లేబర్ వస్తా అన్నా కూడా వాళ్ళు అద్దంటున్నాం. నారు మోసుకోవడం ఒక పెద్ద సమస్య, విత్తన మోతాదు ఎక్కువ పట్టడం, గాలి వెలుతురు సోకకపోవడం, పిలకల సంఖ్యలు పెరగకపోవడం, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా ఆలోచించి 10 గుంటల రైతు నుంచి దాదాపుగా 50 ఎకరాల రైతు కూడా ఈరోజు మా ప్రాంతంలో అందరూ కూడా ఇదే రకంగా నాటేస్తున్నారు. ఒకప్పుడు మనకు హార్వెస్టర్లు వచ్చినప్పుడు ఇదే రకంగా మనం బంతులు దులిపినప్పుడు వడ్లన్నీ పోతానే మిషన్ అని చెప్పేసి మిషన్ గడ్డ మీద కోసుకొని మిషన్ గడ్డ మీద పెట్టి మనం బంతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఏ రకంగా ఆ రోజు అపోహలు ఉన్నామో ఆ అపోహలనే చాలామంది ఈ వెస్ట్ బెంగాల్, యూపీ, బీహారు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వాళ్ళందరూ కూడా వచ్చి చేసినప్పుడు చాలా అపోహలు ఉన్నాయి. కాబట్టి అపోహలన్నిటి వీడి మీరు వేసుకునేటువంటి నీటి యాజమాన్యం, సక్రమంగా గొర్రు పెట్టుకోవడం, సక్రమైనటువంటి కలుపు యాజమాన్యం, సరైనటువంటి కలుపు యాజమాన్యం మందులు వాడుకోవడం, సరైన టైంలో నారు పెంచుకోవడం, ఇవన్నీ చేసుకుంటే అధిక దిగుబడిస్తాయని చెప్పేసి దాదాపుగా మా గ్రామంలో 2400 ఎకరాలు వేశారు. దాదాపుగా అందరూ కూడా 100% వెస్ట్ బెంగాల్ లేబర్ వేసారు. కాబట్టి ఈ పద్ధతులు కనుక వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా సుదీర్ఘమైనటువంటి వరి రైతు అనుభవంగా మీకు రైతులందరూ కూడా వినమ్రంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.